ఎప్పుడైతే ఈ కొన్ని ఎన్బిఎఫ్సిస్ వయలేషన్స్, ఆర్బీఐ వయలేషన్స్ని గైడ్ లైన్స్ని తుంగదొక్కుతున్నాయో వితౌట్ సెండింగ్ నోటీసెస్, నాగరాజ్ గారు, అంటే ఉన్న బలంగా కొంతమంది మా దగ్గరికి వచ్చారు, ఉన్న బలంగా మా దగ్గరికి వచ్చి ఇల్లు ఖాళీ చేసేయమంటారు, రేపు వస్తున్నాము మీరు ఇల్లు ఖాళీ చేసేయండి. అట్లా ఎట్లా కుదురుతుంది? ఎలా సార్? అంటే నిజంగానే విపరీతమైన ధోరణి ఉంది వాళ్ళ. మా దగ్గర లోన్లు తీసుకున్నప్పుడు బాగుంటారు కానీ మళ్ళీ మేము తిరిగి వచ్చి అడిగేటప్పటికి మీకు నొప్పి వచ్చిందా అని చెప్పేసి చాలా అసభ్యంగా కూడా. చాలా ఆడపిల్లలు ఉంటారా లేదా అనేది కూడా చూడరు. చాలా కరెక్ట్ మీరు చెప్పేది, అసభ్యంగా మాట్లాడతారు. ఏ యాక్ట్ కిందకి వాళ్ళని మనం రెమెడీ కిందకి తీసుకోవచ్చు అంటారు సార్ అసలు? సో దే ఆర్ 2 things అండి నాగరాజ్ గారు. వెన్ వాళ్ళు మీ మనోభావాలు దెబ్బతీసి మీ పరువు తీస్తే డెఫినెట్గా మీరు కంపెనీ మీద డిఫమేషన్ కేసు వేయచ్చు. ఫస్ట్ మీ ఇల్లు ఎలా కాపాడుకోవాలో ఇక్కడ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి డిఫమేషన్ కేసుని కొద్దిగా పక్కకు పెట్టినా ఇమీడియట్గా మీరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే కోర్టుకి వెళ్ళాలి. దాన్ని బేసిక్గా ట్రిబ్యునల్ అంటారు, సివిల్ కోర్ట్స్, ఫ్యామిలీ కోర్ట్స్ లాగా దాన్ని కోర్ట్ అన్నారు, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అంటారు. దానికి ఒక సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్. ఓకే, దాన్ని ఏమంటారు? సర్ఫేసీ యాక్ట్ కింద మనం సెక్షన్ 17 కింద కోర్టుకి వెళ్ళి స్టే కావాలి. వీళ్ళు అసలు ఏ రూల్స్ ఫాలో అవ్వలేదు, ఆర్బీఐ పెట్టిన ఏ రూల్ ఫాలో అవ్వలేదు. నాకు 13(2) నోటీస్ రాలేదు అంటే డిమాండ్ నోటీస్ నాగరాజ్ గారు. 13(2) అంటే నాగరాజ్ గారు 60 days టైం ఇస్తారు జనరల్గా. 60 days టైం ఇచ్చి మీరు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ అయ్యారు, దయచేసి 60 రోజుల్లో మీరు వచ్చి మా దగ్గర సెటిల్ చేసుకోండి అంటారు. కానీ వెళ్తే ఎవడు పట్టించుకోడు, ఏ బ్యాంక్ వాడు పట్టించుకోడు వెళ్తే. మరి మీరు ఎందుకు పంపిస్తున్నారయ్యా నోటీసు? 13(2)కి రిప్లై పెట్టి మర్యాదపూర్వకంగా ఆ కస్టమరు బ్యాంకుకి వెళ్ళి కూర్చొని మీరు నోటీస్ పెట్టారా, నోటీస్ చూసి మేము వచ్చామంటే ఒక్కడిసరిగా పట్టించుకోడండి. ఇట్లాంటి ఎన్బిఎఫ్సిల్లో బ్యాంకుల పరిస్థితి వేరు నాగరాజు గారు. ఇట్లాంటి ఎన్బిఎఫ్సిలో ఒక్కడిసరిగా పట్టించుకోడు. ఇంకా పట్టించుకుంటాం కాకుండా ఎంత లాగితే అంత లాగేసి, ఎంత డబ్బులు జోబులో ఉన్నాయో అంత జబ్బులు లాగేసి 13(4) అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. 13(4)కి వెళ్ళిపోయి నేను ఇల్లు సీజ్ చేసేస్తానని ఇంకో నోటీస్ పంపిస్తాడు. మీరు 13(2) వచ్చినప్పుడే ఒక మంచి అడ్వకేట్ ద్వారా మీరు ఆ బ్యాంక్, ఆ ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళండి. అడ్వకేట్తో పాటు కూర్చొని మీరు డిస్కస్ చేయండి.